ఇప్పుడు మీరు చూస్తున్నది బేలాపూర్కి సంబంధించిన కథ. ఆ ఊళ్ళో మోహిత్ అనే అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులతో ఒక చిన్న ఇంటిలో జీవిస్తూ ఉన్నాడు. మోహిత్కి చదువుకోవాలని చాలా ఆశగా ఉండేది. కానీ మోహిత్ వాళ్ళ అమ్మా నాన్నలు అంత వసతి గల వాళ్ళు కాదు. అందువల్ల మోహిత్ని స్కూల్కి పంపలేకపోయారు. అందువల్లే మోహిత్ ఆశ అసలు నెరవేరకుండా పోయింది. ఒకరోజు మోహిత్ వాళ్ళ అమ్మా నాన్నలతో ఇలా అన్నాడు. నాన్నా, నాకు చదువుకోవాలని ఆశగా ఉంది. మిగతా పిల్లల్లాగా నేను స్కూల్కి వెళ్తాను నాన్నా. ఇలా చూడు, నిన్ను బడికి పంపించడానికి నా దగ్గర డబ్బులు లేవు. మనలాంటి పేదవాళ్ళకి చదువు అనేది పగటి కల. అందుకని నువ్వు నాతో పాటు కలిసి పని చేయడానికి వచ్చేసాయి. నాన్నా, నేను చదువుకోవాలి నాన్నా. గ్రామంలో ఉన్న మిగతా పిల్లలందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు. నేను చదువుకోలేనని అంటున్నారు. నేను అడవికి రాను నాన్నా. నేను నీకు చెప్పేశాను, నువ్వు నాతో కలిసి పనికి రావాల్సిందే, అర్థమైందా? అమ్మా, ఇలా చూడు నాన్నా, మీ నాన్నతో పాటు నువ్వు గొడ్డలు తీసుకుని అడవికి వెళ్ళు. అప్పుడే మన భవిష్యత్తు బావుంటుంది. మోహిత్కి అలా వెళ్లటం ఇష్టం లేకపోయినా తన తండ్రితో పాటు కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్లాడు. చెట్టు నరుకుతూ ఉండగానే ఈలోపు మధ్యాహ్నం అయిపోయింది. చూడు, ఇదే నీకు మొదటిసారి కాబట్టి నువ్వు అలసిపోయి ఉంటావు. వెళ్ళి విశ్రాంతి తీసుకో, వెళ్ళు. మోహిత్ విశ్రాంతి తీసుకోవడం కోసం ఆ చెట్టు నీడకు వెళ్ళాడు. అప్పుడు తను అక్కడ ఒక బుక్కుని చూశాడు. ఆహా, ఈ అడవిలో కూడా పుస్తకం ఉంది. ఒకవేళ దేవుడు నా వేదన విన్నారా? నాకు చదువుకోవాలని ఆశ ఉంది కదా, అందుకే ఈ పుస్తకం పంపారనుకుంటా. మోహిత్ ఆ బుక్కుని తీసుకుని తెరిచి చూసేసరికి ఆ బుక్కు లోపల మొదటి పేజీలో ఏం రాసుందంటే, ఈ రోజు మీ నాన్నగారికి బంగారపు వాచ్ దొరుకుతుంది. అది చూసిన వెంటనే మోహిత్ చాలా ఆశ్చర్యపోయాడు. బంగారం వచ్చి దొరకబోతుందా? ఒకవేళ ఇది మాయాజాల పుస్తకమా? అదే సమయంలో రమేష్ చేతిలో ఒక బంగారు వాచ్ని తీసుకుని పరిగెత్తుకుంటూ మోహిత్ దగ్గరికి వచ్చారు. బాబు, ఇలా చూసావా, బంగారపు వాచ్ దొరికింది నాకు. ఏంటి, బంగారం వచ్చి దొరికిందా? ఒకవేళ మాయాజాలం అయి ఉంటుందా నాన్నా? ఎందుకు అలా అంటున్నావు? ఇలా చూడు, నిజంగానే నాకు బంగారపు వాచ్ దొరికింది. అవును, అయితే అది ఎలా జరిగి ఉంటుంది? ఏంటి నువ్వు అలా అడుగుతున్నావు? నాకేమీ అర్థం కాలేదు. అదే సమయంలో మోహిత్ కూడా తన చేతిలో ఉన్న బుక్కుని తండ్రికి చూపించాడు. ఈ రోజు మీ నాన్నగారికి బంగారపు వాచ్ దొరుకుతుంది. అయితే ఈ పుస్తకం మన భవిష్యత్తు గురించి చెప్తుంది అంటావా? అవును నాన్నా, ఈ పుస్తకంలో రాసినట్టుగానే అన్నీ జరుగుతున్నాయి నాన్నా. ఎందుకంటే మీకు ఇప్పుడు బంగారం వచ్చి దొరికిందిగా. ఇలా చూడు బాబు, అది ఖచ్చితంగా మన భవిష్యత్తు గురించి చెప్తుందా? ఎందుకైనా ఒకసారి తెరిచి చూడు ఏముందని. ఏమంటున్నారు? అంటే ఆ పుస్తకాన్ని మరోసారి తెరిచి చదివి చూడు, ఈసారి అందులో ఏం రాసుందని. మోహిత్ మళ్ళీ ఆ బుక్కుని తెరిచి చూశాడు. ఈసారి ఆ బుక్కులో ఏం రాసుందంటే, ఇంకాసేపట్లో మీ అమ్మగారు బంగారపు నాణల్ని తీసుకుని నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ రాబోతున్నారు. అది చూసిన వెంటనే ఇద్దరూ చాలా షాక్ అయ్యారు. అదే సమయానికి ఆ చోటుకి సుమిత్ర కూడా అక్కడికి వచ్చింది. ఏవండి మిమ్మల్నేనండి, నాకు ఏం దొరికిందో ఒకసారి చూడండి. ఇలా చూడండి, ఈరోజు మన ఇంట్లో బంగారు నాణేలు దొరికాయి. అది విన్న వెంటనే మోహిత్, రమేష్ చాలా ఆశ్చర్యపోయారు. అయితే ఈ పుస్తకంలో ఏం రాసుందో అది మన జీవితంలో అలాగే జరుగుతోంది. అయితే ఈ పుస్తకం మన భవిష్యత్తు గురించి చెప్తుందన్నమాట. భవిష్యత్తు గురించి చెప్పే పుస్తకమా? మీరేమంటున్నారో అర్థం కావట్లేదు. వెంటనే మోహిత్ వాళ్ళ అమ్మతో తనకు దొరికిన భవిష్యత్తు కాల పుస్తకం గురించి చెప్పాడు. అది విన్న వెంటనే సుమిత్ర సంతోషంతో పొంగిపోయింది. ఓరి నాయనో, ఇక నుంచి మనకి అన్ని విషయాలు ముందుగానే తెలిసిపోతాయన్నమాట. మన నుదుటి మీద ఏం రాసుందో. అవును, ఈ విషయం గురించి మనం ఎవ్వరికీ తెలియనివ్వకూడదు. ఆ తరువాత ఆ ముగ్గురు కలిసి ఆ భవిష్యత్తు కాలం నిర్ణయించే పుస్తకాన్ని తీసుకుని ఎవరికీ చెప్పకుండా ఇంటికి తిరిగి ముఖం పట్టారు. సునీత, ఈ రోజు నుంచి మన కష్టమంతా తొలగిపోయింది. ఈ పుస్తకం వచ్చి మన జీవితాన్ని మార్చేసింది. అవునండి, ఆ పుస్తకం ద్వారా భవిష్యత్తులో మనకేం జరుగుతుందో తెలుసుకోవచ్చండి. చూడు నాయనా, ఇప్పుడు ఆ బుక్ తెరిచి చూడు. ఇప్పుడు అందులో ఏముందో చూడు. మళ్ళీ ఆ బుక్కులో ఏముందా అని చెప్పి మోహిత్ ఆ బుక్కుని తెరిచి చూశాడు. ఇవాళ రాత్రి మీ పక్కింట్లో ఉన్న పీయూష్కి సరిగ్గా 10:30కి వాళ్ళ వాకిట్లో బంగారపు నాణాలు దొరుకుతాయి. అది విన్న వెంటనే సుమిత్ర, రమేష్ చాలా షాక్ అయిపోయారు. చూసారా, మన పక్కింట్లో ఉన్న పియోషానానికి చాలా బంగారు నాణాలు దొరుకుతాయట. రండి, మనం ఈ సంతోషకరమైన విషయం చెప్తాం. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏం మాత్రం బుద్ధి లేదు.
ఎందుకు? ఆలోచించు, ఒకవేళ ఆ నిధి మనకి దొరికిందంటే దానితో మనం ప్రశాంతంగా సంతోషంగా ఉండొచ్చు కదా. అలా అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఈ పుస్తకంలో ఇవాళ రాత్రి 10:30కి వాడికి నిధి దొరుకుతుందని రాసుంది. అయితే అందుకు? కానీ మనం 9:30కి అక్కడికెళ్ళి ఆ నిధిని మనం తీసుకొచ్చేద్దాం. సభాష్ నాన్న, ఎంత మంచి ఐడియా వేశారు. సరే పదండి, మనం ఇప్పుడే వెళ్ళి ఆ నిధిని తీసుకొద్దాం. సునీత, నువ్వు వెంటనే దామిని దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉండు. తర్వాత నువ్వు పక్కింటాడితో మాట్లాడుతూ ఉండు. ఆలోపు నేను అక్కడున్న నిధిని మొత్తం మన ఇంట్లోకి తీసుకొచ్చేస్తాను, సరేనా? బంగారాన్ని దొంగలించడం కోసం ఆ ముగ్గురు వేసిన ప్లాన్ ప్రకారం వాళ్ళు ప్రారంభించసాగారు. సుమిత్ర, మోహిత్, దామిని ఇంకా ప్రియుష్తో ఏదేదో మాట్లాడసాగారు. ఆ తర్వాత రమేష్ పీయూష్ ఇంటి ముందు గొయ్యి తవ్వసాగాడు. గొయ్యి తవ్విన కాసేపటి తరువాత అందులో నుంచి బంగారం బయటపడింది. అది చూసిన వెంటనే రమేష్ చాలా సంతోషపడ్డారు. ఆ నగల పెట్టెని తీసుకుని రహస్యంగా ఆయన తన ఇంటిలోకి వెళ్ళిపోయాడు. కాసేపటి తరువాత, ఓరి నాయనో, ఇలాగే జరుగుతూ ఉంటే కొద్ది రోజుల్లో మనం ధనవంతులం అయిపోతామండి. అవును, ఇదే మనకి చాలు. రేపు వేరే వాళ్ళ భవిష్యత్తుని చూసి వాళ్ళ నిధిని కూడా ఇక్కడికి తీసుకొచ్చేద్దాం. సరే వెళ్ళి పడుకోండి. ఆ మర్నాడు, చూడు మోహిత్, ఇప్పుడు ఆ పుస్తకం చదువు. ఈ రోజు భవిష్యత్తు ఎలా ఉందో తెలుసుకుందాం. అవునవును, అది త్వరగా తెచ్చి చూడు. ఈ రోజు ధనం ఎక్కడ దొరుకుతుందో చూడు. భవిష్యత్తు చెప్పే ఆ పుస్తకాన్ని మోహిత్ తెరవగానే అందులో ఇలా రాసుంది: ఈ రోజు ఉదయం పోలీసులు మీ ఇంటికి వచ్చి మీ నాన్నగారిని, మీ అమ్మగారిని, నిన్ను, నీ నిధిని తీసుకు వెళ్ళిపోతారు. తర్వాత మీ ముగ్గురికి 20 ఏళ్ల పాటు శిక్ష విధిస్తారు. ఇది విన్న వెంటనే ముగ్గురు షాక్ అయిపోయారు. అరెరే, ఏంటిది? మనకి 20 ఏళ్ల పాటు శిక్ష విధిస్తారని వేసుంది. అవునండి, ఇందులో ఏమేమి రాసుందో అలా జరుగుతూనే ఉంది. నాన్న, నాకు జైలుకి వెళ్ళడం ఇష్టం లేదు, ఏదో ఒకటి చేయండి నాన్న. భయపడకు, ఇందులో నకిలీ విషయాలు కూడా రాసుంటారు. లేదు నాన్న, భవిష్యత్తు చెప్పే ఈ పుస్తకం ఎప్పుడూ అబద్ధం ఆడదు నాన్న. నమ్మండి, ఇంతకాలంగా అది చెప్పే విషయాలన్నీ జరుగుతూ వస్తున్నాయి కదా, అందువల్ల ఇది ఖచ్చితంగా జరుగుద్ది నాన్న. అలా అయితే నిజంగానే మనల్ని ఆ పోలీసులు పట్టుకెళ్ళిపోతారా? అవును. మనకి 20 ఏళ్ళు శిక్ష విధిస్తారా? అవును. కుదరదు. మనం వెంటనే ఈ పుస్తకాన్ని, మనకి దొరికిన నిధిని ఎక్కడైనా దాచిపెట్టాలి. అలా అయితే మనం ఇందులో నుంచి తప్పించుకోవచ్చు. అది మంచి ఐడియా నాన్న. ఆ తర్వాత రమేష్ భవిష్యత్తు కాలం గురించి చెప్పే పుస్తకాన్ని, నగల్ని తీసుకుని తన ఇంటి నుంచి బయటకొచ్చాడు. రహస్యంగా అటు వెళ్లి పీయూష్ ఇంటి కిటికీ లోపల నుంచి వాళ్ళ ఇంటి లోపలికి వాటిని పడేశాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టు తన ఇంటికి మాత్రం వచ్చేశాడు. ఏమైందండి? ఆ పుస్తకాన్ని, నిధిని పీయూష్ ఇంట్లో పడేసి వచ్చేసాను. ఇక పోలీసులు ఇక్కడికి రారు. అద్భుతం నాన్న, మీరు గొప్ప మనిషి. ఈ లోపు రాత్రి కరిగి తెల్లారిపోయింది. ఆ మర్నాడు సూర్యోదయం అయింది. నానా, ఆ బుక్కులో ఉదయాన్నే పోలీసులు వచ్చి మనల్ని పట్టుకుపోతారనే కదా రాసుంది. కానీ ఇప్పుడు ఉదయం అయిపోయింది, ఎవరు రాలేదేంటి? అవును, నాకేమనిపిస్తుందంటే భవిష్యత్తు గురించి చెప్పే ఆ పుస్తకాన్ని మనం తప్పుగా ఉపయోగించాం. అందుకే ఆ పుస్తకం అబద్ధం చెప్పి మనకి దొరికిన నిధిని లాగేసుకుంది. అదంతా వదిలేయండి. ముందు పీయూష్ వాళ్ళ ఇంటికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళి మొత్తం బంగారాన్ని, ఆ పుస్తకాన్ని తీసుకురండి. అవును నాన్న, మామయ్యకి ఆ పుస్తకము, డబ్బు దొరికిందంటే మనకే నష్టమైపోద్ది నాన్న. అవునవును, పదండి వెళ్దాం. గబగబా ఆ ముగ్గురు కలిసి ఆ బంగారాన్ని, ఆ బుక్కుని తీసుకురావడానికి వెళ్లారు. కానీ అక్కడికి వెళ్లి చూసిన వెంటనే పీయూష్ వాళ్ళిల్లు తాళం వేసి ఉంది. ఆ ఇంటికి తాళం వేసి ఉండడం చూసి ఆ ముగ్గురు తెల్లబోయారు. వాళ్ళు చాలా ఏడ్చారు కూడా. ఎందుకంటే భవిష్యత్తు చెప్పే ఆ బుక్కు చేజారిపోయింది, అలాగే సేకరించిన ధనమంతా పోయింది. అత్యాశ దుఃఖానికి చేటు. ఒకవేళ మోహిత్ ఆ పుస్తకంలో ఏముందో తెరిచి చూడకుండా ఉండుంటే వాళ్ళకి ఆ బంగారం దక్కుండేది. కానీ అంతా కోల్పోయారు.